రోడ్డు ప్రమాదాల్లో మరణానికి కారకులైన డ్రైవర్లకు శిక్ష పెంచుతూ కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా లారీల బంద్కు యజమానుల సంఘాలు పిలుపునిచ్చాయి. భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసుల్లో డ్రైవర్కు 10 ఏళ్ల జైలు, 7 లక్షల రూపాయల జరిమానా ఉంటుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇవాళ భారత్ బంద్కు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లారీలను ఎక్కడికక్కడ నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా లారీ యజమానులు, సంఘాల నేతలు, డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల్లో పాల్గొనాలని సంఘం ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు ఆదేశించారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం రవాణా రంగానికి ఉరితాడు లాంటిదని ఆయన మండిపడ్డారు. దేశంలో ఉద్దేశపూర్వకంగా హత్యలు చేసిన వారు దర్జాగా బయట తిరుగుతున్నారని తెలిపారు. కానీ ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్లో వ్యక్తి మరణిస్తే డ్రైవర్లకు కఠిన శిక్షలు విధించడం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వైవి ఈశ్వరరావు డిమాండ్ చేశారు.